రాజధాని నిర్మాణాలకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ అంటున్నారు. ఏపీ అసెంబ్లీని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నామని తెలిపారు. 24,000 కోట్లతో ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్డింగ్లు నిర్మిస్తామని చెప్పారు. 42 ఎకరాల్లో హైకోర్టును కూడా నిర్మిస్తున్నామన్నారు. హైకోర్టు నిర్మాణానికి 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు దాదాపుగా అన్ని టెండర్లు ఖరారవుతాయన్నారు. జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్, ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్ లెంత్, దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్ లెంత్కి 7,794 కోట్లతో యాక్చువల్గా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి 68,88,064 చదరపు లక్షలు నిర్మిస్తున్నాం. ఈ మొత్తానికి అయ్యే ఖర్చు వీటి వరకు 4,688 కోట్లు. అదేవిధంగా ఈ ఎల్పిఎస్లో 4 జోన్స్లో రోడ్లకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్, యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్, ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్ లెంత్, దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్ లెంత్కి 7,794 కోట్లతో యాక్చువల్గా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. మినిస్టర్లు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు, అందరూ ఉండటానికి